ఫస్ట్ పేదరికం, నిరుద్యోగం, ఈ రెండు ప్లస్ కరప్షన్, ఈ మూడికి ఒక ఇంటర్లింక్ ఉందని నేను నమ్ముతాను. సో దీన్ని అధిగమించడానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా మేడం? అండ్ ఇప్పుడున్న యువత ఎవరైతే జెన్జీ ఉన్నారో పార్టీకి అతీతంగా అదొక మురికి కొంట లాంటిదన్నమాట. అవన్నీ కరప్ట్ అయిన సమాజం గురించి మాట్లాడుతున్నారు. ఏ ఉద్యోగం లేని వాళ్ళు, నిరుద్యోగులు ఒక మంచి ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత కరప్టెడ్గా మారరు అని నమ్మకం ఏంటి? అసలు అవినీతి ఎందుకు జరుగుతుంది? అవినీతికి మూలం ఎక్కడుంది? ప్రతిదానికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. ఒక్కసారి కుళ్ళిపోయిన రాజకీయాలు, కుళ్ళిపోయిన వ్యవస్థ నుంచి ప్రక్షాళన మొదలెడితే ఆటోమేటిక్గా సిస్టమ్ వల్ల బాగుపడుతుంది. ఆ మిషనే ధనిక్ భారత్ మిషన్ అన్నమాట. దేశంలో అత్యున్నత వ్యవస్థ సివిల్ సర్వీసెస్. మనం ఏదైనా సంస్కరణ చేయాలన్నా, ప్రక్షాళన చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే, సో ఆ వ్యవస్థలో పనిచేసిన మీరు ఎందుకు బయటకు వచ్చేసారు? బాలలత మేడం చాలా ఇండిపెండెంట్గా ఉన్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. దాన్ని మార్చేది సివిల్ సర్వీసెస్ కదా. ఒక్క సివిల్ సర్వెంట్గా నేనేం చేయలేను. ఖచ్చితంగా హస్బెండ్ వస్తారు, పెత్తనం కూడా హస్బెండ్దే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడున్న మహిళా ఎమ్మెల్యేల్లో కూడా పెత్తనం హస్బెండ్దే ఉంటుంది. ఇప్పుడు మీరు బాలలత మేడం చూస్తున్నారు, అందరూ బాలలత మేడం అవ్వలేదు. పొలిటికల్ ట్రైనింగ్ ఫర్ ఉమెన్. అసలు మహిళలు ఓట్ బ్యాంక్ చూస్తున్నాం కానీ వాళ్ళకి పొలిటికల్ ట్రైనింగ్ ఇవ్వట్లా. మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యే టైంకి సామాన్య మహిళ కూడా సెంట్రల్ మినిస్టర్ స్థాయికి ఎదిగే విధంగా, కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళే విధంగా ట్రైనప్ చేయడం నా కోరిక. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చింది ప్యూర్లీ ఫర్ ఓట్ బ్యాంక్ కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయం కాదు. హలో అండి, అందరికీ నమస్తే. యాక్చువల్లీ మన గుండు సూది ఛానల్లో ఎప్పుడు రెగ్యులర్గా మనం పొలిటికల్ అనాలిసిస్ వీడియోస్ మాత్రమే చేస్తుంటాం. కానీ మన సమాజం కానీ మన ఆలోచనల్ని మనల్ని నడిపించడానికి ఒక బలమైన ఇన్స్పిరేషన్, బలమైన మోటివేషన్ కావాలి. సో దానికోసం మన ఛానల్కి ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేస్తాం. యాక్చువల్లీ మీకు నాకు కొత్త వ్యక్తి కాదు, కానీ మన ఛానల్ ద్వారా మాత్రం కొత్త వ్యక్తి. సో బాలలత మేడం గారు మీ అందరికీ తెలిసిన పేరే. ఆమె ఒక పేరు కాదు, ఒక బ్రాండ్, ఒక ఐకాన్. సో ఎంతోమందిని ఆమె మాటల ద్వారా కదిలించగలరు. సో ఇప్పుడు బాలలత మేడం గారు ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నారు, ధనిక్ భారత్ మిషన్ అని. సో ఆ మిషన్ లక్ష్యాలు ఏమిటి, సో వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలని ప్లాన్ చేశారు, అవన్నీ కూడా మాట్లాడదాం. సో మాట్లాడడానికంటే ముందు ఒక చిన్న విషయం. నిజానికి మనం చిన్నపిల్లలకి బలం కావాలంటే టానిక్ వేస్తాం, కానీ పెద్దవాళ్ళకి మోటివేషన్, ఇన్స్పిరేషన్ కావాలంటే, ఎవరైనా ఓడిపోయినప్పుడు గెలవడానికి ఒక బలమైన శక్తి ప్రేరేపించాలి అంటే మేడం గారు సరైన మెడిసిన్. మేడం గారి మాటలే సరైన టానిక్, సరైన మెడిసిన్. సో అందుకే ఈ ఇంటర్వ్యూలో మనం రెగ్యులర్గా మీరందరూ ఆమె గురించి తెలిసిన విషయాలు కొన్ని పంచుకుందాం. అండ్ మన దేశం, మన సమాజం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను చర్చిద్దాం. దాంతోపాటు ఈ ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్ స్పెషాలిటీ ఏమిటి, వాళ్ళ మిషన్ లక్ష్యాలు ఏమిటి, సో రెగ్యులర్ అదర్ ఇన్స్టిట్యూషన్స్కి వీటికి గ్యాప్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి, తేడా ఏమిటి అనేది కూడా మనం ఈ ఇంటర్వ్యూలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ధనిక్ భారత్ అనేది ఒక అసాధారణ లక్ష్యంతో స్టార్ట్ చేశారు. మీరు ఆ కింద కొటేషన్ కూడా చూసే ఉంటారు. అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి అనేది వీళ్ళ లక్ష్యం. సో భారతదేశాన్ని ధనికంగా చూడాలనుకుంటున్నారు. అది ఎలా సాధ్యం, వాళ్ళ ఆలోచన ఏంటనేది పంచుకుందాం. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మేడం గారు బాగున్నారా? బాగున్నాను. మేడం గారు, మీ ఇంటర్వ్యూస్ చూసి మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యాం. సో మా జర్నీ కూడా స్టార్ట్ అవ్వడానికి లేదా సక్సెస్ అవ్వడానికి, ఓడిపోయిన వాళ్ళు సక్సెస్ అవ్వడానికి మీ మాటలు ఎంతో మోటివేట్ చేస్తుంటాయి. సో మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అసలు మీరు మాకు కొత్త కాదు మేడం. మా హస్బెండ్ మీరు పెద్ద, అంటే ఆయన మీకు పెద్ద అభిమాని. మేడం, రోజు రాత్రి 10 మీ వీడియోలు చూస్తూ ఉంటారు. మీ పొలిటికల్ అనాలిసిస్ ఉంటుంది కదా. మేడం, నేను ఇంతకుముందు మీరు పరిచయం కాకముందు ఆయన ఎగతాళి చేస్తూ ఉండేదాన్ని. మేడం, ఏంటి గుండుసూది శ్రీనివాస్ గారి వీడియోలు ఎన్ని చూస్తున్నారు మీరు అని చెప్పి. లేదు మాస్ బాగా అట్రాక్ట్ అవుతారు, జనాలకి ఆయనే ఎక్కువ వెళ్తారని చెప్పి మా ఆయన నన్ను కన్విన్స్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో చాలా అంటే సామాన్యుడికి కనెక్ట్ అయ్యే విధంగా మీ వీడియోలు ఉంటాయి. ముందుగా మీకు కంగ్రాట్స్. ఇంత ఈ వయసులో ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు. ఎక్కువ మంది మిమ్మల్ని, అంటే మనం ఎక్కువ మంది ఇంపాక్ట్ చేయగలిగే ప్రపంచంలో ఉన్నాం. దానిలో మీరు తెలుగు రాష్ట్రాల సుపరిచితులు. మీకు స్పెషల్గా కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో నేను ఫస్ట్ అయితే మన దేశం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల్ని మిమ్మల్ని యాజ్ యూజువల్ అడుగుతాను. మీకు ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పే ఉంటారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలను కానీ లేదా దేశాన్ని కానీ ఫస్ట్ పేదరికం, నిరుద్యోగం, ఈ రెండు ప్లస్ కరప్షన్, ఈ మూడికి ఒక ఇంటర్లింక్ ఉందని నేను నమ్ముతాను. సో దీన్ని అధిగమించడానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఇండియాలో అత్యుత్తమ ఫీల్డ్కి ఆ ఉద్యోగం చేసి వచ్చారు. ఒక 11-12 ఏళ్ళు ఆ సర్వీస్ నుంచి వచ్చారు. సో మీరు చూసింది కానీ మీ దగ్గర ఉన్న కొన్ని సొల్యూషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? షేర్ చేసుకోండి. ముఖ్యంగా ఉద్యోగాలు వెతుక్కుంటూ యువత వెళ్లకుండా
ఉద్యోగాలు సృష్టించే విధంగా మన యువత మారితే మీరు చెప్పిన అన్నిటికీ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడున్న యువత ఎవరైతే జెన్జీ ఉన్నారో అవును మేడం. వాళ్ళు కరప్షన్కి వ్యతిరేకం. మీరు ఇప్పటి వరకు మాట్లాడుతున్న మీ వీడియోస్లో పాలిటిక్స్ ఇవన్నీ కూడా అవన్నీ కరప్ట్ అయిన సమాజం గురించి మాట్లాడుతున్నారు. అది ఏ పార్టీకి అతీతంగా అదొక మురికి కొంట లాంటిది అనమాట. కానీ ఇప్పుడున్న యువత మాత్రం మంచి పుస్తకాలు చదువుతున్నారు, మంచి నాలెడ్జ్ తెలుసుకుంటున్నారు, వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. అటువంటి మార్పును ముందుకు తీసుకెళ్ళటమే మా మిషన్ అనమాట. కాబట్టి పేదరికం, నిరుద్యోగం, అవినీతి ఈ మూడు కూడా ఒక విషయస్ సైకిల్. వీటిలోంచి మన యువతను బయటికి లాగాలంటే దేశం పట్ల వాళ్ళకి ప్రేమ పెరగాలి, సమాజం పట్ల అభిమానం పెరగాలి. అదేవిధంగా వాళ్ళు ఉద్యోగాలు వెతుక్కోకుండా ఉద్యోగాలు సృష్టించగలగాలి. వచ్చే ప్రపంచం మీరు గమనిస్తే కరోనా వరకు ప్రపంచం ఒక రకంగా ఉంది. కరోనా తర్వాత చాలా ర్యాపిడ్ పేజ్లో ప్రపంచం మారిపోతుంది. వచ్చే 10 సంవత్సరాల్లో ఇంకా ప్రపంచంలో మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా మన యువతను తయారు చేయాలనేది మా లక్ష్యం. సో ఓకే, ఈ మూడు మీరు చెప్పిన పాయింట్ ఒకటి ఉంది. బేసిక్గా అంటే ఏ ఉద్యోగం లేని వాళ్ళు, నిరుద్యోగులు ఒక మంచి ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత కరప్టెడ్గా మారరు అని నమ్మకం ఏంటి? మోర్ దెన్ 90% అలా మారుతున్నారు. అంటే ఇక్కడ కరప్షన్, అవినీతి అనేది రకరకాలు. ఈ అవినీతి రకాల్లో మనుషులు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంటారు. ఎందుకు అట్రాక్ట్ అవుతారు? సమాజంలో అందరూ గొప్పగా ఉండి మనం తక్కువగా ఉంటే మనం నష్టపోతామేమో, మనం సపరేట్ అయిపోతామని చెప్పి వాళ్ళు కూడా అవినీతి కోసం పాకులాడుతూ ఉంటారు. అదే సమాజంలో అందరూ మంచోళ్ళు అయి ఉంటే కనుక అసలు అవినీతి ఎందుకు జరుగుద్ది? అంటే అవినీతికి మూలం ఎక్కడుంది? సమాజంలో తారతమ్యాలు ఉన్నాయి, హెచ్చు తగ్గులు ఉన్నాయి, అందుకే అవినీతి బాగా పెరిగిపోతుంది. సో దాన్ని అరికట్టాలంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. ఆ మూలాలు ఎక్కడున్నాయి? విద్యా వ్యవస్థలో ఉన్నాయి, క్యారెక్టర్లో ఉన్నాయి, ఎథిక్స్లో ఉన్నాయి. మనం మనిషిలో మార్పు తీసుకొచ్చే ఆ ట్రాన్స్ఫర్మేటివ్ ఎరా వచ్చిందని నమ్ముతాను. శ్రీనివాస్ గారు, వచ్చే 10 సంవత్సరాల్లో మీకు ఇవన్నీ కనిపించవు. ఇంత అంటే ప్రతిదానికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. ఒక్కసారి కుళ్ళిపోయిన రాజకీయాలు, కుళ్ళిపోయిన వ్యవస్థ నుంచి ప్రక్షాళన మొదలెడితే ఆటోమేటిక్గా సిస్టమ్ మళ్ళీ బాగుపడుతుంది. కాబట్టి వచ్చే 5 to 10 yearsలో మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి. ఆ మిషనే ధనిక్ భారత్ మిషన్ అనమాట. సరే, యాక్చువల్లీ మనకి దేశంలో అత్యున్నత వ్యవస్థ సివిల్ సర్వీసెస్. మనం ఏదైనా సంస్కరణ చేయాలన్నా, ప్రక్షాళన చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే, అంటే రాజ్యాంగ వ్యవస్థలో 3 అత్యంత కీలకమైన వ్యవస్థ. సో ఆ వ్యవస్థలో పనిచేసిన మీరు ఎందుకు బయటకు వచ్చేసారు? యాక్చువల్లీ అదొక చట్టం. సివిల్ సర్వీసెస్లో హైరార్కీ, ప్రతి ఒక్కడికి ఒక బాస్ ఉంటాడు. బాలలత మేడం చాలా ఇండిపెండెంట్గా ఉన్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నేను అనుకున్న మంచి చేయలేని పరిస్థితులు కొన్ని సందర్భాలు కనిపించాయి. తర్వాత నన్ను నేను లిమిట్ చేసుకుంటున్నాను అనిపించింది, నా కెపాసిటీ కూడా తగ్గించుకుంటున్నాను అనిపించింది. అసలు నా పేస్లో వరల్డ్ వర్కౌట్ లేదు అనిపించింది. నేను యాక్చువల్లీ చుట్టానికి ఇట్లా ఉంటాను కానీ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తాను, చాలా స్పీడ్గా ఉంటుంది నాది. అంటే అంత థాట్ ప్రాసెస్ కానీ వర్క్ కానీ నాకు మామూలు పేస్లో ఉండే వాళ్ళు నచ్చరు. కానీ గవర్నమెంట్లో సిస్టమ్ చాలా స్లోగా పనిచేస్తాయి. మనం అనుకున్న మార్పు ప్రభుత్వంలో ఉండి తేలేమని నాకు గట్టిగా అనిపించింది. అంటే సిస్టమ్ స్లోగా పనిచేస్తే వాస్తవమే, దాన్ని మార్చేది సివిల్ సర్వీసెస్ కదా. అవును, కానీ ఒక్క సివిల్ సర్వెంట్గా నేను ఏం చేయలేను. అదే కొన్ని వేల మంది సివిల్ సర్వెంట్ని సృష్టించగలిగితే, మన ఐడియాలజీతో ముందుకు తీసుకెళ్ళగలిగితే మార్పు వచ్చింది. సో ఆ దిశగా నేను ఉద్యోగానికి రాజీనామా చేసి ఐఏఎస్ అకాడమీ పెట్టాను. ఆ తర్వాత చాలామందిని నేను అంటే బయట చాలామంది ప్రచారం చేస్తుంటారు, కానీ ఎవరి వల్ల ఎవరు సివిల్ సర్వెంట్స్ అవ్వరు. కానీ నా దగ్గర పెరిగిన స్టూడెంట్స్ చాలామంది మంచి స్థానంలో ఉన్నారు. కృష్ణతేజ గారు, గోపాలకృష్ణ గారు, చాలామంది ఉన్నారు. అందరూ బాగానే చేస్తున్నారు. కానీ ఇది సరిపోదు అనిపించింది. ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక ఏజ్లో స్టార్ట్ అవ్వాలి. అది 9th క్లాస్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు. పిల్లల మనసులో ఒక సీడ్ అనేది 14-15 ఏళ్ల వయసులో కనుక నాటగలిగితే వాళ్ళు ఇంకా ప్రక్షాళన వస్తుంది. 2036కో 46కో ఒక మంచి సమాజం, అంటే హెచ్చు తగ్గులు లేని సమాజం, అది లింగ వివక్షలు కావచ్చు, కుల మతాల వివక్షలు కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన అసమానతలు కావచ్చు, ఇవన్నీ తగ్గించి ఒక మంచి ప్రపంచాన్ని సృష్టించాలంటే ఆ బీజం ఎక్కడ పడాలి? అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ అవ్వాలంటే కనీసం 1,00,000 మంది విద్యార్థుల్ని, 1,00,000 మంది యువతని
ఆ దిశగా మనం అడుగులేపిస్తే చక్కటి భారతదేశం తయారవుద్ది. అదే ధనిక్ భారత్. యాక్చువల్లీ మీరు మీ లైఫ్ కానీ వాటమి నుంచి గెలిచారు. సో మీరు అనుకున్నది సాధించారు. మీది ఒక సాధారణ లైఫ్ కాకుండా నేనైతే ఒక పుస్తకంగా చూస్తాను. ఖచ్చితంగా ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ మీలాంటి పుస్తకాన్ని చదవాలని నేను చెప్తాను. సో మీ పుస్తకానికి మీరు రివ్యూ ఇచ్చుకోవాలి అనుకున్నప్పుడు, సో మీరు 2 సార్లు సివిల్స్ ఎగ్జామ్ రాశారు, 2 సార్లు ఒకసారి 399 ర్యాంక్, ఒకసారి 167 ర్యాంక్ కొట్టారు. సో ఇలా ఇప్పుడున్న ఏజ్ గ్రూప్ మీరు ఏదైతే చెప్పారో 14, 15, 16 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు సివిల్ సర్వెంట్లు అవ్వాలంటే సో ఆ ఏజ్ గ్రూప్ నుంచే మొదలు పెట్టాలా? సో మీరు ఇచ్చే సలహాలు ఏంటి అండ్ మీ పుస్తకానికి మీరు ఇచ్చే రివ్యూ ఏంటి? అంటే సరైన వయసులో కనుక సమాజం పట్ల అవగాహన కలిగితే, అంటే సబ్జెక్టులు రానవసరం అసలు 14-15 ఏళ్ళకే ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాల్సిన అవసరంలా, ఆ సబ్జెక్టులు తెలియాల్సిన అవసరంలా, కానీ సమాజం పట్ల ఒక ప్రేమ, ఒక అవగాహన, ఒక దృక్పథం, ఒక లక్ష్యం పెట్టుకుంటే ఖచ్చితంగా చాలామంది గొప్ప స్థానాలకు వెళ్తారు. మేడం ఓకే, ఇప్పుడు మీరు ధనిక్ భారత్ మిషన్ ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు? ఐ మీన్ మీ ప్లాన్ ఏంటి నెక్స్ట్ ఒక 10 years 20 years ప్లాన్స్? ధనిక్ భారత్ అంటే చాలామంది ధనిక్ భారత్ అంటే ఏంటి అని అడుగుతుంటారు. ధనిక్ అంటే దేశం గొప్పదవ్వాలి అని అర్థం. దేశం గొప్పదవ్వాలంటే ఏంటి? దేశం ఎలా గొప్పదవుద్ది? మనం చూడండి, మన దగ్గరే ఉన్న సింగపూర్ ఒక్క తరంలోనే 3rd వరల్డ్ కంట్రీ నుంచి 1st వరల్డ్ కంట్రీ అయింది. అలానే మీరు చూస్తే యూరోప్ కావచ్చు, యూరోప్లో రకరకాల దేశాలు, అమెరికా కావచ్చు, ఎంత గొప్పగా వర్ధిల్లుతున్నాయి. భారతదేశంలో ఇంకా పేదరికం ఎందుకుంది? భారతదేశంలో ఇంకా నిరుద్యోగం ఎందుకుంది? భారతదేశంలో ఇంకా ఆకలి చావులు ఎందుకున్నాయి? వీటన్నిటికీ మూలాలు ఎక్కడున్నాయి? దాన్ని వెతికి పట్టుకుని ప్రక్షాళన చేసి ఈ తరానికి, అంటే రాబోయే తరానికి అభివృద్ధి చెందిన దేశాన్ని అందించడమే ధనిక్ భారత్ మిషన్ యొక్క లక్ష్యం అన్నమాట. దానికోసం అహర్నిశలు ప్రయత్నం చేస్తూ దానిలో ఒక భాగం ధనిక్ భారత్ కాలేజెస్. సరే, అంటే ఈ కాలేజీలు అంటే రెగ్యులర్గా మీరు స్టూడెంట్స్ జాయిన్ అవుతారు, ఇంటర్మీడియట్, ఐఐటి, జేఈ, నీట్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. బట్ దీనివలన వాళ్ళ ఆలోచనలో, అంటే మీరు ఎంతసేపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి అండ్ నీట్కి, ఐఐటి, జేఈకి ప్రిపేర్ చేస్తారు. సో వాళ్ళ వలన మనం ఎట్లా మార్పు ఆశించవచ్చని? ఎప్పుడైతే చదువుకోవడానికి మా కాలేజెస్కి వస్తారో, ఎవరైతే ఇక్కడికి అడుగు పెడతారో, ప్రతి క్షణం ప్రతిరోజు దేశం పట్ల చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళకి ప్రత్యేకమైన కెరీర్ కౌన్సిలింగ్ ఉంటుంది, ప్రత్యేకమైన లెక్చర్స్ ఉంటాయి, ప్రత్యేకమైన ట్రాన్స్ఫర్మేటివ్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళకి వాళ్ళ లక్ష్యం ఏంటి, దేశం పట్ల వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతూ దేశంలో మార్పు ఎలా తీసుకురావాలి. అదేవిధంగా విలువలు మనం చూసాం, మన సమాజంలో రోజు రోజుకి విలువలు తగ్గిపోతున్నాయి. విలువల కల పౌరులను ఎలా తయారు చేయాలి, వీటన్నిటిని అడ్రస్ చేస్తూనే ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్. ఓ పక్క చదువు, మరో పక్క విలువలు. మీరు చూడండి, తల్లిదండ్రుల పట్ల గౌరవం కావచ్చు, సమాజం పట్ల బాధ్యత కావచ్చు, ఇవన్నీ ఈ ఏజ్లో వాళ్ళకి కనుక మనం అందివ్వగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు గొప్ప పౌరులు అవుతారు, ధనిక్ భారత్ని సాధిస్తారు. సో దానికి చదువు అనేది చాలా మూలం. ఆ చదువు కూడా ప్రెషర్ పెట్టకుండా ప్రశాంత వాతావరణంలో చదివించి వాళ్ళని గొప్ప పౌరులను చేయగలిగితే, అది ఐఐటిఎన్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఆ తర్వాత ఐఏఎస్లు ఐపీఎస్లు కావచ్చు, ఏ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగంలో ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని దేశానికి కంట్రిబ్యూట్ చేయించగలిగితే, అవసరమైతే పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, ఉద్యోగాల సృష్టి కావచ్చు, ఈ విధంగా తీసుకెళ్తే ప్రపంచం చాలా మారిపోద్ది. ముఖ్యంగా దేశంలో అది నాంది పలుకుద్ది అనమాట. కొత్త తరానికి బంగారు భవిత వస్తుంది. అదే ధనిక్ భారత్. ప్రాక్టికల్గా సాధ్యమే అంటారు. ఎందుకంటే ఐఐటి, జేఈ అనేది విపరీతమైన కాంపిటీషన్, లక్షల మంది పోటీ పడతారు. నీట్ కూడా అంతే. సో దాని నుంచి మీరు ర్యాంకర్లని అందించగలరా? ఇప్పుడు మన ఎంత చదివినా సరే ర్యాంక్ కోసమే కదా. అవునండి. సో ఆ ర్యాంకర్లు మీరు అందించగలరా? ఇవన్నీ చెప్తూ మీ మిషన్లో పార్ట్గా వాళ్ళని చేస్తూ ర్యాంక్స్ ఎట్లా పెట్టగలరు? ఇక్కడ చదువుకి, విజ్ఞానానికి, విలువలకి ఒక లింక్ ఉంటుంది. అవునండి. అది మనం మిస్ కాకుండా ఉంటే అవుతుంది. ఓకే, నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ మేక్స్ ఎ మ్యాన్ అ మోర్ క్లెవర్ డెవిల్. అంటే విలువలు లేని విద్య అనేది మనిషికి మంచిది కాదు. సో 99% విద్య మీద ఫోకస్, 1% కెరీర్ మీద ఫోకస్. కెరీర్ మీద ఫోకస్ పెట్టినాడు దేశం మీద ఫోకస్ పెడతాడు, అమ్మా నాన్న మీద ఫోకస్ పెడతాడు, సమాజం మీద ఫోకస్ పెడతాడు. ఈ రోజున విద్యా వ్యవస్థలో ప్రెషర్ కుక్కర్లా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఇంటర్మీడియట్ స్థాయి అనేది ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్. ధనిక్ భారత్లో అసలు ప్రెషర్ ఉండదు అన్నాం.
కానీ మినిమం స్ట్రెస్. అంటే నాకు తెలిసినంత వరకు ఎక్కడైనా సరే వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ వీక్లీ ఎగ్జామ్స్ కోసం డైలీ ప్రిపేర్ చేపిస్తారు, అది ఇక్కడ ఒత్తిడి ఉంటుంది, అది ఇక్కడ ఉంటుంది, కానీ ప్రెజర్ ఉంటుంది. కానీ రకరకాల స్టడీ టెక్నిక్స్ ఇక్కడ ఫాలో అవుతాం. ఉదాహరణకి నీట్ ఎగ్జామ్ అనుకోండి, మేము ఇప్పుడు నీట్ లాంగ్ టర్మ్ అనేది మా గోల్. అంటే చాలామంది యువత, మిడిల్ క్లాస్ యువత డాక్టర్లు అవ్వాలనుకుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకి ఫస్ట్ ర్యాంక్ తెప్పించాలి. నీట్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక అమ్మాయిని ఫస్ట్ ర్యాంకర్గా చూడాలని చెప్పి ధనిక్ భారత్ మిషన్లో ఒక లక్ష్యం అనమాట. సో నీట్ ఎగ్జామ్ ఉందనుకోండి, మేము ఇప్పుడు జూన్ జూలైలో లాంగ్ టర్మ్ స్టార్ట్ అవుతుంది. దీనిలో రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ కావచ్చు, రకరకాల సిలబస్ మ్యాపింగ్ టెక్నిక్స్ కావచ్చు, అదేవిధంగా పొమడోరో టెక్నిక్ అని 2 అవర్స్కి ఒక బ్రేక్ ఇచ్చి వాళ్ళ మైండ్ని రిలాక్స్ చేసి స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ మోడ్ చేసి కొంచెం బ్రేక్ ఇచ్చుకుంటూ చదివించడం కావచ్చు. వీటితో పాటు నెగిటివ్ మార్కింగ్ ఎలా డీల్ చేయాలి అంటే, ఒక నెగిటివ్ మార్కింగ్ ఉన్న క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి మనకు తెలుసు. అంటే ప్రతి తప్పుకి కూడా ఆన్సర్, ఆ మార్కులు పోవటమే కాదు నెగిటివ్ మార్క్ వస్తుంది. అది ఆన్సర్ ఇచ్చి తప్పు రాసి నెగిటివ్ మార్కింగ్ వచ్చింది. ఆ నెగిటివ్ మార్కింగ్ తగ్గించుకునే విధంగా ఎలా చేయాలి. చాలా వరకు ఫెయిల్యూర్స్ అనేవి సబ్జెక్ట్ రాక కాదు, నెగిటివ్ మార్కింగ్తో డీల్ చేయలేక. ముఖ్యంగా నీట్ ఎగ్జామ్లో చాలామంది బైపీసీ స్టూడెంట్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ దగ్గర బోల్తా పడుతూ ఉంటారు, కొన్ని బిట్ల దగ్గర అక్కడ నెగిటివ్ మార్కింగ్ పోతూ ఉంటుంది. మన దగ్గర ధనిక్ భారత్లో కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ని గైడ్ చేసిన నీట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఉదాహరణకి రవీంద్ర గారు, సురేంద్ర గారు, ఈ మాస్టర్ గారు, ఈ ఫ్యాకల్టీ ఇద్దరు కూడా 30 years అనుభవం ఉంది. అండ్ బేసికల్గా మెటీరియల్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. వీళ్ళ దగ్గర రకరకాల బెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయి. సిలబస్ అనాలిసిస్ టెక్నిక్స్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి, షార్ట్ కట్స్ కావచ్చు, అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ ఎలా డీల్ చేయాలి కావచ్చు, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అంటే క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఎలా ఊహించవచ్చు, అదేవిధంగా క్వశ్చన్ బట్టి కాన్సెప్ట్ ఎలా క్లారిటీ తెచ్చుకోవచ్చు. ఈ విధంగా ఆల్ ఇండియా నీట్ కోఆర్డినేటర్ అంటే మన ధనిక్ భారత్ ఇన్స్టిట్యూషన్స్లో కంప్లీట్గా నీట్ లాంగ్ టర్మ్ కోసం స్పెషల్ కోఆర్డినేటర్ ఉన్నారు రవీంద్ర గారు. ఆయన ఆధ్వర్యంలో లాస్ట్ 30 yearsలో కొన్ని వేల మంది నీట్ ఎగ్జామ్ పాస్ అయ్యారు. ఈవెన్ 2023లో నీట్ ఫస్ట్ ర్యాంకర్ కూడా ఆయన స్టూడెంటే. సో అటువంటి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ కింద ధనిక్ భారత్ రకరకాల టెక్నిక్స్ అంటే రొటీన్ పెడగాగి అంటే కంప్లీట్గా పిల్లల్ని బుర్రలు బద్దలు కొట్టించడం కాకుండా మధ్య మధ్యలో వాళ్ళకి రకరకాల స్టడీ టెక్నిక్స్. అంటే ఈ టెక్నిక్స్ మీరు ఎక్కడైనా ఇంపోర్ట్ ఇతర దేశాల్లో విద్యా విధానాలు చాలా బాగుంటాయి. ఇన్ఫ్యాక్ట్ మా టీం మొత్తం కూడా లాస్ట్ 1 year అది జపాన్ కావచ్చు, అదేవిధంగా చైనా, స్కాండినేవియన్ కంట్రీస్, ఇలా చాలా దేశాల్లో డిఫరెంట్ స్టడీ మెథడ్స్ ఉన్నాయి. ఆ స్టడీ మెథడ్స్ని బాగా రీసెర్చ్ చేసి పిల్లల కోసం ఇవాల్వ్ చేసాం. అంటే చాలామంది ఉంటారు సీనియర్ ఫ్యాకల్టీ ఈ కొత్త స్టడీ మెథడ్స్ చెప్తారని. ఇన్ఫ్యాక్ట్ మా ట్రైనింగ్ సిస్టమే అలా ఉంది. ధనిక్ భారత్లో మా ఫ్యాకల్టీ ట్రైనింగ్ సిస్టమే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అంటే పాత పద్ధతులు కాకుండా కొత్త స్టడీ మెథడ్స్. ఏ ఐఐటి అయినా, నీట్ లాంగ్ టర్మ్ అయినా ఏదైనా సరే అత్యద్భుతమైన టెక్నిక్స్తో పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా అంటే మినిమం స్ట్రెస్, 0 స్ట్రెస్ అన్నో చాలా తక్కువ స్ట్రెస్తో మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేలాగా ఎవ్రీడే ప్రొడక్టివిటీ పెరిగేలాగా చెప్తాం అనమాట. అదే ఇక్కడ స్పెషాలిటీ. దానికి సంబంధించి ప్రత్యేకమైన మెటీరియల్ కావచ్చు, దానికి సంబంధించి ప్రత్యేకమైన స్టడీ మెథడ్స్ కావచ్చు, అండ్ ప్రత్యేకంగా వాళ్ళకి మోటివేషన్ లెక్చర్స్ కావచ్చు, అవన్నీ కూడా నేను చూసుకుంటాను. మోటివేషన్, రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ, అదేవిధంగా వాళ్ళు మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎగ్జామ్ స్ట్రెస్ని ఎలా ఎదుర్కోవాలి. ఎందుకంటే నీట్ లాంగ్ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము అది చాలా స్పెసిఫిక్గా తీసుకుని అతి కొద్ది మందితో కేవలం 100 మందిని సెలెక్ట్ చేసుకుని 100 మందికి ర్యాంకులు వచ్చే విధంగా నీట్ లాంగ్ టర్మ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. అంటే మీకు వినే ఉంటారు Super 30, Super 60 లాగా మేము కూడా ఒక Super 100 బ్యాచెస్ అని లాంచ్ అయిపోతున్నాం అనమాట. అది చాలా అంటే వరల్డ్ క్లాస్ స్టడీ మెథడ్స్ కానీ, స్టడీ మెటీరియల్స్ కానీ తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా పిల్లల్ని, ఎవరైతే నిజంగా డాక్టర్ అవ్వాలని కోరుకున్న పిల్లలు ఉంటారో వాళ్ళ కోసం నీట్ లాంగ్ టర్మ్ కూడా లాంచ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ ధనిక్ భారత్ అనేసరికి నిజానికి ఒక కాన్సెప్ట్, ఇది ఒక మంచి కాన్సెప్ట్ ఈ మిషన్ అనేది. సో ఇది లాయిడ్ గ్రూప్ అనేది కంప్లీట్ ఇప్పటి వరకు ఓన్లీ వైద్య రంగంలోనే, ఫార్మాసిటిక్స్లోనే ఉంది. సో మీరు కంప్లీట్లీ బిలాంగ్స్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్. సో మీ ఇద్దరికి ఎక్కడ కనెక్ట్ అయింది? విక్రమ్ నారాయణ గారి ఆలోచనకి మీ ఆలోచనకి ఎక్కడ కనెక్ట్ అయింది? యాక్చువల్లీ విక్రమ్ నారాయణరావు గారు కానీ, విక్రమ్ అజయ్ గారు కానీ మాకు బంధువులు అవుతారు, రిలేటివ్స్, కజిన్స్ అవుతారు. అండ్ ఫస్ట్ నుంచి మా ఆలోచనలు ఒకటే, దేశం పట్ల ఏమైనా చేద్దామని. నాకు
జనరల్గా భూమి మీద ఎక్కువ మంది బాలలత మ్యామ్ ఫ్యాన్స్ ఉంటారు, కానీ బాలలత మ్యామ్ విక్రమ్ నారాయణరావు గారు ఫ్యాన్. దానికి కారణం ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలామంది ఉన్నారు, అంటే చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు, అంబానీ నుంచి అదానీ నుంచి మన దేశంలో. కానీ విక్రమ్ నారాయణరావు గారిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన అనుకుంటే ఈరోజు వెళ్ళి సింగపూర్లోనో దుబాయ్లోనో సెటిల్ అవ్వచ్చు, అక్కడి నుంచి తన వ్యాపార సామ్రాజ్యం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కానీ ఆయన ప్రతి నెల వాళ్ళ ఊరికి వెళ్తారు. వనస్పూడి అని బాపట్ల దగ్గర ఇంకొల్లో పక్కన ఉంటుంది అనమాట. అదేవిధంగా ఆయన ఆలోచన కూడా రూట్ కాజ్ అంటే గ్రామాల్లోనూ దేశం పట్ల ఆ ప్రేమ ఉంటుంది. ఆయనకు ఒక వాల్యూ సిస్టమ్ ఉంది. జనరల్గా నేను ఎవరి మాట విన్నాను, కానీ ఆయన వాల్యూ సిస్టమ్ చూసి నిజంగా అంత గొప్ప వాల్యూ సిస్టమ్ ఉన్న వ్యక్తితో కలిసి పనిచేస్తే నేను కూడా ఎన్రిచ్ అవుతాను అనుకున్నాను. ప్రత్యేకంగా చెప్పాలంటే విక్రమ్ నారాయణరావు గారు ఆయన మిషన్ ధనిక్ భారత్, ఆయన మిషనే ధనిక్ భారత్. నేను అప్పుడప్పుడు నవ్వుతా అంటుంటాను సాధ్యమా అని చెప్పి, కానీ ప్రాక్టికల్గా సాధ్యమా అది అందరికీ ఉండే క్వశ్చన్ కదా. నేను 100% చెప్తున్నాను, ఇంటర్వ్యూ నోట్ చేసి పెట్టుకోండి. మళ్ళా మీరు నేను ఒక 20 సంవత్సరాల తర్వాత కలుద్దాం. 2047 వికసిత్ భారత్ టైంకి ఆగస్టు 15, 2047 ఈ ధనిక్ భారత్ మిషన్ అనేది ఎంత దూరం వెళ్తుందో మీరే చూడండి. సో వికసిత్ భారత్ అని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నది ఎప్పుడైతే టార్గెట్ పెట్టుకున్నారో ధనిక్ భారత్ లక్ష్యం కూడా అప్పటికే టార్గెట్ దగ్గర 20 years టార్గెట్ అనమాట. మాదేంటంటే విద్య ద్వారా, సమాజంలో మార్పు ద్వారా రకరకాల వల్నరబుల్ గ్రూప్స్, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పసిపిల్లలు కావచ్చు, లేకపోతే వల్నరబుల్ గ్రూప్స్ అంటే సమాజంలో ఎవరైతే వెలివేయబడ్డారో వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ పైకి తీసుకురావడం ద్వారా ఒక ధనిక భారతాన్ని సృష్టించడం. సింపుల్గా ఈ ధనిక భారత్ గురించి కాన్సెప్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక 2 నిమిషాలు. అసలు ఈ కాన్సెప్ట్ చాలా కొత్తది, వినడానికి బాగుంది, ప్రాక్టికల్గా ఆచరణలోకి వెళ్తే దాని రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. మనం అనుకుంటే, మనిషి అనుకుంటే సాధించలేదంటే ఏది ఉండదు. ధనిక్ భారత్ అనేది ఓవర్ నైట్ అంటే తెల్లారేసరికి చేయలేకపోవచ్చు, కానీ స్వామి వివేకానంద ఒక మాట అంటారు, అతి కొద్ది మంది విల్ పవర్ ఉన్న యువకులుంటే దేశం మారిపోయిద్ది అని. అండ్ నేను నమ్ముతాను, ఒక 1000 మందో 2000 మందో 1,00,000 మందో యువకుల్ని మన తెలుగు రాష్ట్రాల నుంచి దేశానికి సపోర్ట్ చేసే విధంగా అంటే మంచి నాయకులుగా మీరు చూడండి. సుందర్ పిచ్చయ్య కావచ్చు, సత్యానాదల కావచ్చు, వీళ్ళందరూ దేశం వదిలి బయటికి వెళ్ళి సంపద సృష్టించారు. కానీ విక్రమ్ నారాయణరావు గారు ఆయనకు అవకాశం ఉన్న దేశం నుంచి వెళ్ళలేదు. అలాంటి వాళ్ళని ఒక 1000 మందిని కనుక మన దేశంలో సృష్టించగలిగితే, అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని తయారు చేయగలిగితే ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవుద్ది. అంటే తరతరాలుగా దేశం ఏదైతే అంటే మీ తండ్రుల టైంలో, మా తాతల టైంలో ఏదైతే అభివృద్ధి చెందుతూనే ఉందో అటువంటి దేశాన్ని అట్లీస్ట్ వచ్చే తరానికైనా అభివృద్ధి చెందిన దేశంగా ఇవ్వాలన్న కోరిక. ఖచ్చితంగా ఈ దిశగా అడుగులు స్టార్ట్ అయ్యాయి, మా వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇది అందరినీ కలుపుకుపోయే మిషను, అందరూ కలిసి రావాల్సిన మిషను. దేశం ఏదైతే మోడీ గారి కళ ఉందో ఆ కళలో మా కళ కూడా భాగం. ఖచ్చితంగా 20 సంవత్సరాల్లో అంటే దీనిలో చాలా ప్యారలల్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్యారలల్ ఏంటంటే యూనివర్సిటీ స్థాయిలో ధనిక్ భారత్ మిషన్ని ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా, ఒక ఇన్నోవేటివ్ థాట్తో, ఒక క్రిటికల్ థింకింగ్ మెథడాలజీతో ఎక్కడ అంటే ప్రపంచంలోనే ఒక మంచి యూనివర్సిటీ మనం లండనో లేదా తర్వాత స్టాన్ఫోర్డ్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ధనిక్ భారత్ యూనివర్సిటీకి వచ్చే 10 సంవత్సరాల్లో ఇతర దేశాల వల్ల వచ్చి క్యూ కట్టే విధంగా తయారు చేయాలని నా కోరిక. సో విక్రమ్ నారాయణరావు గారి కోరిక. యూనివర్సిటీ ప్లానింగ్ కూడా ఉంది. ఖచ్చితంగా ధనిక్ భారత్ అనేది ఈరోజు తాగే మిషన్ కాదు, ఇది ఒక విశ్వవిద్యాలయం స్థాయికి తీసుకెళ్ళి ఆ విశ్వవిద్యాలయంలో అందరూ ప్రపంచంలో ఉండే చాలా దేశాల వాళ్ళు, గొప్ప దేశాల వాళ్ళు వచ్చి అసలు ఇంతటి ఇన్నోవేటివ్ లెర్నింగ్ ఇక్కడ ఉందా అని చదువుకునే విధంగా తీసుకెళ్లే కాన్సెప్ట్ అనమాట. ఇంటర్మీడియట్ కాలేజ్ అనేవి మొదటి అడుగు. ఇక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతూ ఉంటాం. అది గ్రాడ్యుయేషన్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, తర్వాత యూనివర్సిటీ కావచ్చు. ఆ యూనివర్సిటీ స్థాయిలో తీసుకెళ్ళగలగాలి అనేది ఈ ఆశ. మన దేశానికి అయితే ఆ రిక్వైర్మెంట్ ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్ ఆ స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీల రిక్వైర్మెంట్ ఉంది. సో నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు రొటీన్ ఈ కార్పొరేట్ అండ్ కమర్షియల్ ఎడ్యుకేషన్ చట్టంలో ధనిక భారత్ మిషన్ మీరు ఒక పెద్ద కాన్సెప్ట్తో వెళ్తున్నది, ఎక్కడో దగ్గర అడ్డంకులు వస్తాయి కదా, ఆ అడ్డంకులను అధిగమించగలరు. ఎక్కడొక్కడేంటండి డే 1 నుంచి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అవును. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బాలత మేడం లైఫ్ స్టోరీ తెలుసు, విక్రమ్ నారాయణరావు గారి లైఫ్ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది.
అడ్డంకులు రాకుండానే మా జీవితాలు ఈ స్థాయికి వచ్చాయా, ఈ మాత్రం పైకి వచ్చామా? అడ్డంకులు రాకపోతే లైఫ్ అంటే ఒక వ్యక్తిగా వెళ్ళడం వేరు, ఒక వ్యవస్థ వెళ్ళడం వేరు. అవును, ఆల్రెడీ విపరీతమైన కాంపిటేటివ్ వ్యవస్థలో మీరు కూడా ఒకటిగా వస్తారు. అవును, అవును. అంటే కార్పొరేట్ స్టైల్కి మాకు చాలా డిఫరెన్స్ ఉంది. ధనిక్ భారత్ అనేది ఎట్ అనదర్ కార్పొరేట్ కాలేజ్ కాదు. ధనిక్ భారత్ అనేది ఒక డిఫరెంట్ లీగ్, డిఫరెంట్ మిషన్. కొంత చదువు కోసం, కొంత మేము అంటే చదివించడం కోసం, రెగ్యులర్గా క్లాసులు పెట్టడం కోసం, ర్యాంకులు తెప్పించడం కోసం కొన్ని టిప్స్, రెగ్యులర్ టిప్స్ ఫాలో అవ్వచ్చు. అందంత మాత్రం ధనిక్ భారత్ అనేది ఇట్స్ నాట్ అ కార్పొరేట్ కాలేజ్, ఇట్స్ అ డిఫరెంట్ ఇన్ ఏ డిఫరెంట్ లీగ్. దీనిలో విద్యా వ్యవస్థ ప్రత్యేకం, విలువలు ప్రత్యేకం, నాణ్యత ప్రత్యేకం. ముఖ్యంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో హాస్టల్లో ఉండే వసతులు కూడా ప్రత్యేకం. సో ఆడపిల్లల సేఫ్టీ అనేది మా ప్రయారిటీ. ప్రత్యేకం మీన్స్ ఏమన్నా అదే ఆడపిల్లల సేఫ్టీ అనేది ధనిక్ భారత్లో ప్రయారిటీ. ఆడపిల్లల సేఫ్టీ కోసం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా డిఫెన్స్లో పనిచేసిన వ్యక్తిని పెట్టుకున్నాం. అదేవిధంగా ప్రతి చోట మా ప్రతి బ్రాంచ్లో కూడా అమ్మాయిలకి నీట్నెస్ కానీ, శానిటేషన్ కానీ, సేఫ్టీ కానీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. అదేవిధంగా ధనిక్ భారత్లో క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మామూలుగా మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ఆయన ప్రతిదీ ఎవ్రీ పాయింట్ చెక్ చేసి చూస్తారు. దానికి ఎంత టైం పట్టినా పర్లేదు. వాళ్ళు కూర్చునే చైర్ దగ్గర నుంచి, రాసుకునే టేబుల్ దగ్గర నుంచి, వాళ్ళు చదివే పుస్తకాల దగ్గర నుంచి ప్రతిదీ క్వాలిటీతోనే చేస్తారనమాట. దాంతోపాటు ఫుడ్ కూడా, ఏదైతే హాస్టల్లో భోజనం పెడతామో అది కూడా చాలా నీట్గా, హైజీన్గా, న్యూట్రిషియస్గా పెట్టే విధానం అనమాట. అంటే అమ్మ చేతి వంట పెట్టలేకపోవచ్చు, కానీ అంతకంటే అద్భుతమైన రుచులు పెట్టే ఆలోచనే మాకుంది. ఇలా ప్రతి దానిలో మన పిల్లలకి నెక్స్ట్ లెవెల్ చూపిస్తే దేశాన్ని పైకి తీసుకెళ్తారని మా ఆకాంక్ష అనమాట. దాంతోపాటు కేవలం అంటే ఒక టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ అనేది పూర్వకాలం గురు శిష్యుల సంబంధం ఉంటుంది కదా. అంటే ఏ విధంగా ఆ ఆప్యాయతలు ఉంటాయి, ఏ విధంగా ఒక టీచర్ స్టూడెంట్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలడు, మౌల్డ్ చేయగలడు, ఇలా కూడా మేము ప్రత్యేకంగా చాలా అంశాల మీద దృష్టి పెడుతున్నాం. డిఫరెంట్ టెక్నిక్స్ అన్నమాట. సో ఇవన్నీ ప్రస్తుతానికి ఆన్ పేపర్ ఉన్నాయి అండ్ మైండ్లో ఉన్నాయి. లేదండి, వీఆర్ ఇన్ టు ద ప్రాసెస్. ఆల్రెడీ బ్రిడ్జ్ కోర్స్ లాంచ్ చేసాము, మెటీరియల్స్ రిలీజ్ చేస్తున్నాము. ఆల్రెడీ ధనిక్ భారత్ కంప్లీట్గా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ బయట రకరకాల ఛానల్స్లో మాట్లాడుతున్నారు. వీఆర్ ఇన్ టు ద గేమ్, వీఆర్ ఇన్ టు ద ప్రాసెస్. ఒకసారి నిజానికి మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి మీ ధనిక్ భారత్ ద్వారా సమాజానికి ఖచ్చితంగా బాలలత మేడం లాంటి వాళ్ళు, విక్రమ్ నారాయణ లాంటి వాళ్ళు రావాలి. సో ఒకసారి సార్తో కూడా మాట్లాడదాం, ఖచ్చితంగా విక్రమ్ నారాయణ గారితో కూడా. అసలు ఈ ధనిక్ భారత్ కాన్సెప్ట్, ఈ ఆలోచన ఆయన కూడా ఏం చెప్తారు అనేది. ज्या व्यक्तीस आपण कॉल केलेला आहे. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్. సార్ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను సార్ నేను. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, సో దీన్ని మీరు మన భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యంగా వెళ్తుంది, సో మీరేమో ధనిక్ భారత్ పెట్టారు. సో ఆ టైంకి ఒక 20 సంవత్సరాల టైంకి మీది ఎలా ఉండొచ్చు, సో మీరు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, మీ కాన్సెప్ట్ ఏంటని చెప్పగలరా? షూర్ సార్. సార్ ధనిక్ భారత్ అనేది భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనే ఏకైక లక్ష్యంతో పెట్టిందే ధనిక్ భారత్ మిషన్ సార్. సార్ మీ చిన్నప్పుడు, మీకన్నా కొంచెం పెద్దవాళ్ళు ఉంటాం మేము, మా చిన్నప్పుడు ఇంకా మా సీనియర్స్ వాళ్ళ చిన్నప్పుడైనా సరే గడిచిన 40-50 సంవత్సరాల నుంచి అందరం కూడా ఒకటే మాట వింటూ ఉన్నాం కదా సార్, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం ఇండియా అనేది, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చెప్పేసి. సో అది అప్పుడైతే కొత్తగా ఉంది, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలు, దాదాపు 40-50 years ఆ పదం వాడుతున్నా కూడా అభివృద్ధి చెందిన దేశం అవ్వలేకపోయింది సార్. సో అభివృద్ధి చెందిన దేశానికి లేకపోతే మన దేశానికి ఉన్న తారతమ్యాలు ఏంటి అనేది చూసుకుంటే కొన్ని పాయింట్స్ ని, రూట్ కాజెస్ ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఆ రూట్ కాజెస్ ని కనుక కరెక్ట్ చేసుకుంటే ఇండియా అనేది డెఫినెట్ గా అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. ఆ అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయడానికి ధనిక్ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సార్. సార్ అంటే నా ఆలోచన, ఇక్కడ మన ఇండియాలో ప్రతిభకి తక్కువ లేదు అండ్ అభివృద్ధి చెందిన దేశం అని కూడా అనొచ్చు. కాకపోతే అడ్డంకులన్నీ కూడా ఇక్కడ మంచి ఐడియాలజీ ఉన్నవాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళిపోయి పెద్ద పెద్ద సంస్థలకు సీఈఓలుగానో అగ్రస్థానానికి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళందరూ మన ఇండియాకు వచ్చిన, లేదంటే మీ ధనిక్ భారత్ నుంచి అటువంటి వాళ్ళని తయారు చేసిన మీ మిషన్ సాధ్యపడచ్చు అంటారా? ధనిక్ భారత్ మిషన్ లో ఒక భాగం వచ్చేసరికి ధనిక్ భారత్ విద్యా సంస్థలు సార్. సార్ ఎందుకంటే ఇప్పుడు మీకు
మీరు కనుక ఒకసారి చూస్తే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏ దేశానికైనా సరే. అవును సార్. అక్కడ కనుక రిఫార్మ్స్ తీసుకొస్తే సార్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ జనరేషన్ అనేది ఎడ్యుకేషన్ పరంగా నెక్స్ట్ జనరేషన్ అనేది బాగా అలైన్ అవుతుంది దేశానికి. అలాగే హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం డెఫినెట్ గా లాంగివిటీ ఉంటది, చాలా ఎఫెక్టివ్ గా వాళ్ళు ప్రొడక్టివిటీ ఇస్తారు పెద్దవాళ్ళందరూ కూడా. సో మీరు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ 2 విభాగాలతో పాటు ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా ధనిక్ భారత్ మిషన్ ఏంటి, అసలు ఈ 3 రంగాల్లో ఏమైనా మార్పులు తీసుకొస్తారా? సార్ ఈ 3 రంగాల్లో ప్రాక్టికల్ గా చెప్తే సార్ మన ఇండియాలో సామాజిక అసమానతలు చాలా ఎక్కువ ఉంటాయి, లింగ అసమానతలు చాలా ఎక్కువ ఉంటాయి, అలాగే ఆర్థిక అసమానతలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ 3 పాయింట్లు కూడాను మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే మనం ఈ మూడిట్లో కూడాను చాలా అంటే చాలా వ్యత్యాసాలు మన దేశంలోనే కనిపిస్తాయి సార్. అందుకనే పర్ క్యాపిటల్ జీడిపిలో మనం దాదాపు 140 ర్యాంకులో ఉన్నాం సార్. సార్ ఈ వీటన్నిటిని కరెక్ట్ చేసుకోవాలి అని అంటే ఇవన్నీ అందరికి తెలిసినయే, కానీ రూట్ కాజ్ ప్రాబ్లం అందరు రేస్ చేస్తారు, దాని సొల్యూషన్ మాత్రం డిస్కషన్ జరగట్లేదు. అందుకని 100 రకాల సొల్యూషన్స్ వైపు మనం వెంట పడుతుంటాం అన్నమాట. ఇది చేస్తే బాగుండిద్ది, అది చేస్తే బాగుండిద్ది అని వెంట పడుతుంటాం. అసలు మీ కాన్సెప్ట్ ఎప్పుడు మొదలైంది సార్, మీకు ఐడియా ఎప్పుడు వచ్చింది ఇట్లా? ఇది ప్రాక్టికల్ గా చెప్పాలంటే సార్ డిమానిటైజేషన్ ఆ టైంలో జరిగింది సార్. ఇది డిమానిటైజేషన్ జరిగితే భారతదేశంలో అవినీతి అంతా వెళ్ళిపోతుంది అని అందరూ అనుకున్నాము, అందులో నేను కూడా ఒకడిని సార్. కానీ అది ప్రాక్టికల్ గా అది అవ్వలేదు. అది అవ్వలేదు అని అంటే వేరియస్ రీజన్స్ ఉన్నాయి. కానీ ఇండియాలో 1000 రూపాయల నోటు తీసేసాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అమెరికాలో $100 నోట్ ఉంది, ఆస్ట్రేలియాలో కూడా ఉంది, అలాగే యూరోప్ లో కూడా ఉంది, యూరోస్ 100 euros కి, లండన్ లో కూడా ఉంది 100 pounds కి. ఇవన్నీ కూడాను 10,000 దాదాపు 10,000 రూపాయల నోట్లు మన లెక్కల్లో పోల్చుకుంటే. కానీ మన దగ్గర దాంట్లో ఉన్న 10% నోట్ ని మనం తీసేసి 500 రూపీస్ నోటు 5% నోట్ ని మనం ఉంచుకున్నాం. అయినా సరే ఇంత అవినీతి ఉంది. అక్కడ $100 నోట్లు 100 pound నోట్లు అంటే 10,000 రూపాయలకు ఒక నోటు ఉన్నా సరే అక్కడ మనతో పోల్చుకుంటే చాలా అభివృద్ధి చెందింది. అవినీతులు మనం టాప్ 5-10 లో ఉన్నాం సార్. కానీ అక్కడ ఆ పరిస్థితులు లేవు. సో మనం ప్రాక్టికల్ గా సొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే డిమానిటైజేషన్ కానీ లేకపోతే వేరే ఏ రిఫార్మ్ తీసుకొచ్చినా సరే ఇండియాలో ఇవ్వాల్సిన 100 రెట్లు ఇవ్వాల్సిన విలువకి ఇవ్వట్లేదు సార్. అది నా పాయింట్. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది, చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా ఇండియాకి రిఫార్మ్స్ వచ్చినాయి అన్నమాట. అలా డెసిషన్ లో టాప్ లేయర్ లో డెసిషన్స్ తీసుకునే నాయకులు మన దగ్గర స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే నాయకులు ఉన్నారు. కానీ రూట్ కాజ్ కరెక్ట్ చేయాలి అని అంటే మాత్రం అక్కడ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ ఆర్థిక అసమానతలు, లింగ అసమానతలు, లేకపోతే సామాజిక అసమానతలు తొలగించుకోవాలి అని అంటే ఏం చేయాలనే దాని మీద ధనిక్ భారత్ మిషన్ పనిచేస్తుంది సార్. నేను కూడాను ఇదే పాయింట్ మీద పిహెచ్డి చేస్తున్నాను సార్. గుడ్. ఇక్కడ నాకు ఇంకో చిన్న డౌట్ అండి. సరే, మన ధనిక్ భారత్ మిషన్ ద్వారా ఈ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇప్పుడు సాధారణంగా విక్రమ్ నారాయణరావు గారు అంటే చాలా డౌన్ టు ఎర్త్, చాలా కింది స్థాయి నుంచి ఇప్పుడు ఇండియా మొత్తం మీద ఒక పెద్ద బిజినెస్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేశారు. అలాగే బాలలత మేడం గారు కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఆమె చాలా అడ్డంకులు అధిగమించి ఒక సక్సెస్గా నిలబడ్డారు. సో ఇటువంటి లైఫ్స్ని లేదా ఇటువంటి సక్సెస్ స్టోరీస్ని మన ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎంతమందిని మనం అందించగలం? ఏమైనా టార్గెట్ ఉందా? మిమ్మల్ని చూసి నేర్చుకోవడానికి. సార్ ఈ విషయంలో ధనిక్ భారత్ మిషన్ ద్వారా ధనిక్ భారత్ విద్యా సంస్థలు తీసుకొద్దాం అనుకున్న మరుక్షణం తట్టిన పేరు బాలలత మేడం. మీ అందరికి తెలుసు, బాలలత మేడం 2 times సివిల్స్ ర్యాంక్ ని క్రాక్ చేసిన వ్యక్తి. సో ఆవిడ ఆల్రెడీ IAS IPS సంబంధించిన కోచింగ్ సెంటర్ కూడాను అద్భుతంగా నడుపుతున్నారు. ఎంతో మంది సివిల్ సర్వెంట్స్ ని తయారు చేసిన వ్యక్తి. తను ఒక సివిల్ సర్వెంట్ గా అలానే ఉండిపోదాం అనుకోవటం కాకుండా ఎంతో మంది సివిల్ సర్వెంట్స్ ని తయారు చేద్దామనే ఉద్దేశంతో వారు ఈ దీంట్లోకి వచ్చారు. గడిచిన 10 సంవత్సరాల నుంచి ఎంతో మందిని కూడాను సివిల్ సర్వెంట్స్ గా తయారు చేశారు. అలాంటి బాలలత మేడం తోటి ఈ ధనిక్ భారత్ మిషన్ చెప్పినప్పుడు వారు ఇమీడియట్ గా మాకు ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయండి, మాకు మంచి రిలేషన్ ఉంది, మాకు మంచి రిలేషన్ ఉంది. అవును సార్. సో అప్పుడు కలిసినప్పుడు
మేడం ఇమీడియట్ గా దాదాపు ఒక 2.5 hours డిస్కస్ చేసుకున్నాము. 2.5 hours డిస్కషన్ లోనే మేడం కనెక్ట్ అయ్యారు. డెఫినెట్ గా ఈ ధనిక్ భారత్ మిషన్ ని మనం డెఫినెట్ గా సాధిద్దామని చెప్పేసి మాకు ఎంతో తోడ్పాటునిస్తూ ఈ ధనిక్ భారత్ ని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికో తీసుకెళ్తున్నారు బాలలత మేడం. దాదాపు 9th 10th స్టూడెంట్స్ ని 1,00,000 మందిని గడిచిన 4 నెలల్లో 1,00,000 మంది పైనే గడిచిన 4 నెలల్లో దాదాపు 250 సదస్సులు నిర్వహిస్తూ కలిశారు అని అంటే నమ్మగలుగుతారా? అట్లా డే అండ్ నైట్ వర్క్ చేస్తూ బాలలత మేడం ఈ ధనిక్ భారత్ ని 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ పాయింట్లని నేను ఎస్పెషల్లీ మేము ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల ద్వారా మేము తెలియజేద్దాం అనుకుంటుంది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ అనేవి ఆల్మోస్ట్ నిర్వీర్యం అయిపోతున్నాయి సార్. ప్రభుత్వాలని నిందించి కూడాను మనం ఏం సాధించలేము. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలు 1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. సంవత్సరానికి 30,000 కోట్ల బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నా, తెలంగాణలో చూసుకుంటే 35,000 కోట్ల బడ్జెట్. కావాల్సినంత రిజల్ట్ అయితే రావట్లేదు సార్. బడ్జెట్ అలొకేషన్, బడ్జెట్ కానీ రిజల్ట్ మాత్రం దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాల్సిన విధంగా రావట్లేదు సార్. మీరు చూస్తే ప్రతి 5-10 సంవత్సరాలకి విలువలు పతనం అవుతున్నాయి కానీ విలువలు బలపడతలేదు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లో కూడాను ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ సార్. ఇప్పుడున్న పరిస్థితులు మనం అర్థం చేసుకొని ఆ పరిస్థితులు రాకుండా చూసుకోవాలి అని అంటే మేము కాలేజెస్ లో ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ కాలేజెస్ స్థాపించి ఈ కాలేజెస్ లో ఆల్మోస్ట్ అడలసెంట్స్ అన్నమాట పిల్లలందరూ. ఆ ఆలోచనలో గనక ప్రాపర్ గా మెంటర్షిప్ ఇస్తూ, ప్రాపర్ గా వాళ్ళకి గనక ఫ్యూచర్ గైడెన్స్ ఇస్తూ, కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తూ గనక వాళ్ళని గనక ముందుకు తీసుకెళ్ళగలిగితే వాళ్ళే తొలితరం అవుతారు. అభివృద్ధి చెందిన దేశాన్ని, భారతదేశాన్ని చూడబోయే తొలితరం అవుతారు. అందుకని ఇంటర్మీడియట్ కాలేజెస్ చేస్తున్నాం సార్. అదే విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని మీడియోకోర్ ప్రైవేట్ స్కూల్స్ కూడాను మేము స్ట్రెంథెన్ చేయబోతున్నాం సార్. అంటే ఈ కాన్సెప్ట్ ని స్కూల్ లెవెల్లో కూడా ఇవ్వబోతున్నారు. స్కూల్ లెవెల్లో కూడా ఉన్న స్కూల్స్ వాళ్ళందరినీ ఉన్న స్కూల్స్ ఏదైతే ఉన్నాయో స్కూల్స్ వాళ్ళందరినీ కూడాను గ్రౌండ్ లెవెల్లో. ఏ టైప్ ఆఫ్ స్కూల్స్ అండి మీరు సెలెక్ట్ చేసుకోబోయేది మీకు? సార్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఎస్పెషల్లీ సార్. అవునండి. ప్రైవేట్ స్కూల్స్ లో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, ఇప్పుడు మండల్ లెవెల్లో లేకపోతే చిన్న టౌన్ లెవెల్లో ఉన్న స్కూల్స్ వాళ్ళందరినీ కూడాను మేము స్ట్రెంథెన్ చేయబోతున్నాం సార్. అంటే ఒక రేంజ్ కి పరిమితం అయిపోయి ఎదగలేని స్థాయిలో ఉన్న వాళ్ళని మీరు సెలెక్ట్ చేస్తారు. ఎదగలేని స్థాయిలో ఉన్న వాళ్ళని, అక్కడ ఉన్న టీచర్స్ ని కూడాను మేము ఓరియంటేషన్ ఇస్తూ వాళ్ళకు కూడాను ఈ ప్రపంచంలో జరుగుతున్న పెను మార్పులన్నింటినీ కూడాను మేము ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఎప్పటికప్పుడే ఓరియంటేషన్ ఇస్తూ వాళ్ళని స్ట్రెంథెన్ చేయబోతున్నాం సార్. ఎందుకంటే వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మనందరి మీద ఉంది. అలానే గవర్నమెంట్ స్కూల్స్ నిర్వీర్యం అయిపోయినట్లు ఈ స్కూల్స్ కూడా నిర్వీర్యం అవ్వకూడదు సార్. ఇప్పటికే చాలా మంది ఈ స్కూల్స్ నడుపుతున్న వాళ్ళు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళని కనుక స్ట్రెంథెన్ చేయగలిగితే వాళ్ళ ద్వారా కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి మాకు ఆస్కారం దొరుకుతుంది. మీ ఆలోచన బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. ఖచ్చితంగా 20 yearsలో మీరు అనుకున్న మిషన్ రీచ్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మేడం, ఇప్పుడు చైర్మన్ గారితో మాట్లాడాను. కాన్సెప్ట్ కానీ టార్గెట్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాకపోతే అక్కడ లాస్ట్ క్వశ్చన్ నాకు మళ్ళీ మిమ్మల్ని కూడా అడుగుతున్నా. మన దేశంలో లేదా పర్టికులర్గా మన రాష్ట్రాల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ. ప్రతి ఫ్యామిలీకి కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండింటి కోసమే ఖర్చు పెడతారు. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ వచ్చేసరికి బయట కాలేజీలకు వెళ్తే ఫీజులు కమర్షియల్స్ ఎలా ఉంటాయో తెలుసు. సో మీ ధనిక్ భారత్లో ఏమైనా తేడా ఉందా? ధనిక్ భారత్లో మేము క్వాలిటీకి చాలా ప్రాధాన్యత ఇస్తామండి. మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ఆయన కోరిక ఏంటంటే విద్యా వ్యవస్థ, విద్య అనేది మరో వ్యాపారం కాదు, సామాజిక బాధ్యత అని. ఏదైతే పిల్లలు ఫీజు కడతారో వాళ్ళు కట్టే ప్రతి రూపాయి వాళ్ళకే అందుద్ది. క్వాలిటీ అనమాట. మేము ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని టాప్ క్వాలిటీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే
వేసే లైట్ల దగ్గర నుంచి పెట్టే ఏసీల దగ్గర నుంచి ఫ్లోర్ వరకు, పిల్లల వాష్రూమ్ నీట్నెస్ నుంచి బెడ్ వరకు, వాళ్ళ బెడ్డింగ్ వరకు ఎవ్రీథింగ్ ప్రాపర్గా ప్లాన్ చేసాం. కాబట్టి దీనిలో ప్రాఫిట్ చూసుకుని చేసింది కాదు, కానీ పిల్లల యొక్క నాణ్యత, జీవన ప్రమాణాలు, నాణ్యత పెంచే విధంగా, విద్యా వ్యవస్థ యొక్క విలువలు పెంచే విధంగా పెట్టిన ప్రాజెక్ట్ కాబట్టి దీనిలో ఆయన వ్యాపారం చూడట్లేదు. ఇది ఒక సామాజిక బాధ్యతగానే విక్రమ్ నారాయణరావు గారు ముందు తీసుకెళ్తున్నారు. సో మొత్తం ఈ ధనిక్ భారత్ కాన్సెప్ట్లో మీరు అండ్ చైర్మన్ గారితో పాటు ఇంకా ఎంతమంది పనిచేస్తున్నారు? దాదాపు 500 మంది పనిచేస్తారు. ఎందుకంటే చాలా పెద్ద వ్యవస్థ, చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. అవును, పెద్ద టార్గెట్ కూడా, లాంగ్ టర్మ్ గోల్. సో దీనిలో ఎంతమంది పనిచేస్తున్నారు? ఇప్పుడు 500 మంది. వచ్చే 2-3 నెలల్లో 1000 మంది దాకా అవుతారు. ఆల్రెడీ 500 ఎంప్లాయీస్ ఉన్నారు ధనిక్ భారత్లో. ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్ టీచింగ్ కలిపి ఆల్రెడీ 500 మంది ప్రాపర్గా పనిచేస్తున్నారు. అది కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. చాలా మిషన్ మోడ్లో రోజుకి 15 గంటలు మినిమం అందరూ పనిచేస్తున్నారు. సో ఇప్పుడు ధనిక్ భారత్ ఎక్కడెక్కడ పెట్టారు మన 2 తెలుగు రాష్ట్రాల్లో? ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఈ 4 ప్రాంతాల్లో పెట్టాము. అండ్ ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం బాగుంది మాకు. అదేవిధంగా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్. మేము వీటన్నిటితో పాటు అతి తక్కువ స్ట్రెంత్తో నీట్ లాంగ్ టర్మ్ కావచ్చు, ఐఐటి లాంగ్ టర్మ్ కావచ్చు, మెయిన్గా నీట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అనమాట. కేవలం 100 మందిని తీసుకుని 100 మందికి ర్యాంక్స్ వచ్చే విధంగా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాం అతి తొందరలో. దాంతోపాటు డే స్కాలర్ కూడా ఉంది మనకి. విజయవాడలో లబ్బిపేటలో ప్రత్యేకమైన డే స్కాలర్ బ్రాంచ్ ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో మదీనాగూడలో కూడా డే స్కాలర్ బ్రాంచ్ ఉంది. గుంటూరులో కూడా డే స్కాలర్స్ ఉన్నాయి. మాకు డే స్కాలర్, సెమీ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ అంటే హాస్టల్ ఉంది. అదేవిధంగా సెమీ రెసిడెన్షియల్ అంటే మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు కూడా మా ఆధ్వర్యంలోని వాళ్ళు చదువుకుంటూ రకరకాల టెక్నిక్స్ నేర్చుకుంటూ ఉంటారు. అండ్ డే స్కాలర్ అంటే కాలేజ్కి వచ్చి వెళ్ళిపోతుంటారు. డే స్కాలర్ బ్రాంచెస్ ఉన్నాయి. అదేవిధంగా రెసిడెన్షియల్, సెమీ రెసిడెన్షియల్ ఉన్నాయి. సో నీట్ ఇప్పుడు లాంగ్ టర్మ్ గోల్ అన్నారు కదా? అవునండి. ఓన్లీ ఒకే చోట ఈ సూపర్ 100 అనేది డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారా? డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుందండి. డిఫరెంట్ ప్లేసెస్లో సూపర్ 100 బ్యాచ్ ఉంటుంది. సూపర్ 100 బ్యాచ్. అలాగే ఐఐటి జేఈలో కూడా ఏమైనా ప్లాన్ చేయాలి? అవునండి, అన్నిట్లో కూడా సూపర్. ఇప్పుడు సూపర్ 100 అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా ర్యాంక్స్ ఇప్పించి వాళ్ళ చేత స్ట్రెస్ తగ్గించి ర్యాంక్స్ కొట్టించే విధంగా ట్రైన్ అప్ చేయటం అనమాట. దానికి ప్రత్యేకమైన స్టడీ మెథడ్స్ కూడా మేము డివైడ్ చేశాము. ముఖ్యంగా మా ఫ్యాకల్టీ కూడా టాప్ మోస్ట్ ఉన్నారు. దీనిలో మనం చూస్తే రవీంద్ర గారు కానీ, లేకపోతే సురేంద్ర గారు కానీ, వీళ్ళందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అండి. ఇక్కడ ఒక బేసిక్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ 10th క్లాస్ మార్కులను బట్టి ఎవరికి ర్యాంకులు వస్తాయి, ఎవరికి రావు అనేది యాక్చువల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ముందే ఫిక్స్ అవుతారు. సో మీరు కూడా అలాగే ఫిక్స్ అవుతారా, లేదంటే? మీరు ఇందాక విక్రమ్ నారాయణరావు గారిని ఒక క్వశ్చన్ అడిగారు. విక్రమ్ నారాయణరావు గారు బాలలత మేడంది డిఫరెంట్ లైఫ్ స్టోరీ. ఇట్లాంటి లైఫ్ స్టోరీస్ ఎలా క్రియేట్ చేయబోతున్నారు మీరని. మీరు ఇలాంటి లైఫ్ స్టోరీస్ చూశాక మేము పిల్లల మధ్య 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకుని వాళ్ళు జడ్జ్ చేసే ఆ విధానం మేము పెట్టట్లేదు. ఎందుకంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు బాలలత మ్యామ్ 0. డిగ్రీకి వచ్చిన తర్వాత, డిగ్రీ చివరిలోకి వచ్చిన తర్వాత సివిల్స్ రాయాలన్న ఆలోచనతో మొదలెట్టింది. అలాంటప్పుడు చిన్నప్పుడు నా జీవన శైలి, నా చదువు వేరు, నేను ఒక స్థాయికి వచ్చాక అదంతా వేరు. అందుకే నేను మిమ్మల్ని బేస్ చేసుకుని ఆ క్వశ్చన్ అడగడానికి రీజన్ అది. మీరు 7th క్లాస్ సోషల్ తక్కువ మార్క్, అవును అవును 10th క్లాస్ కూడా తక్కువ మార్క్. అవును. సో ఇప్పుడు మీరు నీట్ ర్యాంక్ కొట్టాలన్నా, ఐఐటి ర్యాంకర్లను తయారు చేయాలన్నా 10th క్లాస్ మార్కులను బట్టి అందరూ డిసైడ్ అవుతారు. కానీ నేను అలా కాదు కదా. ఈవెన్ మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు కూడా చిన్నప్పుడు టాప్ విద్యార్థి ఏం కాదు. ఓకే, సో చిన్నప్పుడు టాప్ కాకపోయినా అతిపెద్ద ఎంటర్ప్రినర్. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు చూస్తే వన్ ఆఫ్ ద టాప్ ఎంటర్ప్రినర్. దో హీస్ బేస్డ్ ఇన్ బాంబే. తెలుగు రాష్ట్రాలు చాలా ఫేమస్ అనమాట. అలానే నేను కూడా వన్ ఆఫ్ ద టాప్ ఎడ్యుకేషనిస్ట్. చిన్నప్పుడు ఏం చదువులేదు పెద్ద, మామూలు ప్రాపర్ స్కూల్ కూడా. మీరు ర్యాంకర్ల సూపర్ 100కి ఎలా సెలెక్ట్ చేస్తారు? టాలెంట్ బేస్ చేసుకుని కాదు, హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ బేస్ చేసుకుని వాళ్ళకి చెయ్యాలి ఉన్న వాళ్ళని తీసుకుంటాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ చూసా, 10th మార్క్స్ చూసా కాదు, మీకు వాళ్ళకి చేయాలని తప్పని వాళ్ళని తీసుకుంటాం. ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో మీరు చూస్తే నా స్టూడెంట్స్ చాలామంది సివిల్ సర్వెంట్స్ సార్. ఇందాక రోడంకి గోపాలకృష్ణ అన్నారు. రోడంకి గోపాలకృష్ణ గవర్నమెంట్ స్కూల్లో చదివారు. ఆల్ ఇండియా 3 ర్యాంక్ కొట్టారు. ఆ తపన వేరు. చిన్నప్పుడు 10వ తరగతిలో ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు వేరు, చేయాలన్న తపన వేరు. ఆరాటం, ఆ విల్ పవర్, ఆ ఫోకస్, ఆ ప్యాషన్, వైద్య వృత్తి పట్ల ఆ ప్యాషన్ ఉన్నవాళ్ళు. ప్రత్యేకంగా అమ్మాయిలను కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. మా కోరిక ఏంటంటే అమ్మాయిలు కూడా టాప్ ర్యాంక్స్ తెప్పించాలి. ఫస్ట్ ర్యాంక్గా, నీట్ ఫస్ట్ ర్యాంకర్గా ఒక తెలుగు అమ్మాయిని చూడాలని కూడా మా కోరిక. ఇప్పుడు వరకు లేరా? ఉన్నారు, కానీ ఈ తరంలో, ఈ మధ్య కాలంలో లేరు. సో ప్రతి సంవత్సరం మన ధనిక్ భారత్ నుంచి ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇట్లా ర్యాంకర్స్? మీరు టాప్ 10లో ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు నీట్ రాస్తున్నారు ఈ సంవత్సరం? అంటే ఇప్పుడు కాదు, అంటే కమింగ్ మేము ట్రైన్ అప్ స్టార్ట్ చేసిన తర్వాత కమింగ్ 2027లో జరగబోయే 2027 ఎగ్జామ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు టాప్ ర్యాంకర్స్ని.
అంటే టాప్ 10 అని కాదు, టాప్ ర్యాంకర్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే యాజ్ ఎ ఉమెన్, సో ఇప్పుడు ధనిక్ భారత్ కాన్సెప్ట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉంది. అవునండి. సో దీనిలో మీరు అదర్ దాన్ ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ 2026 తర్వాత ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లు 2026 తర్వాత మేము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్, తర్వాత స్కిల్ డెవలప్మెంట్, దాంతోపాటు ఇంక్లూజివిటీ, మహిళల్ని ముందు తీసుకెళ్లే విధంగా. రీసెంట్గా చూసారుగా మహిళా రిజర్వేషన్ బిల్ ఇష్యూ కూడా. అవునండి. సో మహిళలు సమాజంలో కానీ మహిళలు రాజకీయాల్లో కానీ ముందుకు వస్తే ప్రపంచం మారుద్దని మా చైర్మన్ గారు ఆలోచన కూడా, విక్రమ్ నారాయణరావు గారిది. నా ఆలోచన కూడా అదే. ఎక్కువ మంది మహిళల్ని పబ్లిక్ లైఫ్లోకి తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తాం. ఎక్కువ మంది మహిళల్ని ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మేము వర్క్ చేస్తాం. కానీ అందరూ అలా ఉండరు. అంటే బేసిక్గా ఇప్పుడు ఎలాగ మహిళా రిజర్వేషన్ బిల్ అన్నారు, నేను దీని మీద ప్రాక్టికల్గా ఒక ఫ్యాక్ట్ చెప్తాను. మనకి మహిళా రిజర్వేషన్ లోకల్ బాడీస్లో 1992 నుంచి ఉంది. అవునండి. మహిళా సర్పంచ్ ఎవరైనా పోటీ చేశారంటే పక్కన ఖచ్చితంగా హస్బెండ్ వస్తారు. హస్బెండ్ ఐడియాలజీనే, హస్బెండ్ కాన్సెప్టే అమలు అవుద్ది. పెత్తనం కూడా హస్బెండ్దే ఉంటుంది. ఈవెన్ ఇప్పుడున్న మహిళా ఎమ్మెల్యేల్లో కూడా పెత్తనం హస్బెండ్దే ఉంటుంది. సో మీరు అంటే ఆ పెత్తనం లేకుండా పూర్తి ఐడియాలజీ, పూర్తి పెత్తనం మహిళలకు రావాలి అంటే ఇప్పుడు మీరు చాలా మారాలి. ఇప్పుడు మీరు బాలలత మేడం చూస్తున్నారు. బాలలత మేడం వెనకాల ఎవరన్నా మా హస్బెండ్, అందరూ బాలలత మేడం అవ్వలేరు. అదే చెప్తున్నాను, అందరూ బాలలత మేడం అవ్వలేరు. కానీ బాలలత మేడం లాంటి వాళ్ళని కొంతమంది తయారు చేయొచ్చుగా. దానికి ఒక కాన్సెప్ట్గా ఏమైనా ఉంది కదా, బ్రహ్మాండమైన కాన్సెప్ట్. వీఆర్ గోయింగ్ టు లాంచ్. నేను ప్రత్యేకంగా నాకు బాగా ఫేవరెట్ ప్రోగ్రామ్ పొలిటికల్ ట్రైనింగ్ ఫర్ ఉమెన్. ఎస్, పొలిటికల్ ట్రైనింగ్ ఫర్ ఉమెన్. అసలు మహిళలు ఓట్ బ్యాంక్గా చూస్తున్నాం కానీ వాళ్ళకి పొలిటికల్ ట్రైనింగ్ ఇవ్వట్లా. ధనిక్ భారత్ మిషన్లో భాగంగా మా చైర్మన్ గారితో ఇంకా అది డిస్కస్ చేయలేదు, విక్రమ్ నారాయణరావు గారితో. నా కోరిక ఏంటంటే చాలామంది మహిళలకి మంచి పొలిటికల్ ట్రైనింగ్, అంటే వాళ్ళ హక్కుల పట్ల, వాళ్ళ యొక్క బాధ్యతల పట్ల, అదేవిధంగా దేశం పట్ల అండ్ దేశంలో పొలిటికల్ ప్రొసీజర్స్ పట్ల అవగాహన కల్పిస్తే మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యే టైంకి సామాన్య మహిళ కూడా సెంట్రల్ మినిస్టర్ స్థాయికి ఎదిగే విధంగా, కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళే విధంగా ట్రైనప్ చేయడం నా కోరిక. సో మహిళా రిజర్వేషన్ బిల్ అన్నారు కాబట్టి అది రావచ్చు అంటారా? ఖచ్చితంగా బిల్ పాస్ అయిపోయింది. బిల్ 2023లో పాస్ అయింది. నారీ శక్తి వందన అధినియం అనేది 2023లో పాస్ అయిపోయింది. ఇది వచ్చే ఎన్నికలకి ఇంప్లిమెంట్ చేద్దాం యాజ్ ఎర్లీ యాజ్ డిలిమిటేషన్కి లింక్ పెట్టారు, చేస్తా. అది ఇంకా అవ్వలేదు కానీ ఓవరాల్గా మహిళా రిజర్వేషన్ వచ్చేసినట్టే. ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తుంది, ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది అనేది ఆ డేట్ రాలేదు. నేనేమంటానంటే మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చింది ప్యూర్లీ ఫర్ ఓట్ బ్యాంక్ కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయం కాదు. సో ఖచ్చితంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ లైన్స్, పొలిటికల్ పార్టీస్ అన్ని పక్కన పెట్టి మహిళా సాధికారత కోసమే మహిళా రిజర్వేషన్. ఇది ఫస్ట్ నమ్మండి. చెప్తాను ఈ విషయంలో నేను ఎక్కడ రాజీ పాను. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మన లోక్సభలో కానీ స్టేట్ అసెంబ్లీస్లో కానీ, లోక్సభలో 14% మించలేదు, రాష్ట్ర అసెంబ్లీలో 9%, 10% మించలేదు. అలాంటి మహిళలు మీరు ఎందుకు తొక్కేస్తున్నారు? కనీసం ఇప్పటికైనా సరే ఆ బిల్ ఇంప్లిమెంట్ చేస్తే మిగతా అన్ని డీలిమిటేషన్, సెన్సెస్ అవన్నీ మాకు సంబంధం లేదు. బట్ మహిళా రిజర్వేషన్ బిల్ అయితే నేను ఎందుకు ఓట్ బ్యాంక్ రాజకీయం అన్నానంటే డీలిమిటేషన్తో లింక్ పెట్టడమే ఓట్ బ్యాంక్ రాజకీయం అంట. నిజానికి 2023లో అయిపోయిందిగా బిల్లు, 2029 ఎన్నికలకే దీన్ని ఇంప్లిమెంట్ చేసేయచ్చుగా. అవునండి, అవును. కానీ దీన్ని డీలిమిటేషన్ లింక్ పెట్టడమే ఓట్ బ్యాంక్ రాజకీయం అంటే ఒకటి చెప్తాను, ఇప్పుడు మహిళలు అనేది ఒక సెగ్మెంట్, వాళ్ళకి డీలిమిటేషన్, సెన్సెస్ వాటితో లింక్ పెట్టినా పెట్టకపోయినా మాకు సంబంధం లేదు. మాకైతే రిజర్వేషన్ బిల్లు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంప్లిమెంటేషన్లోకి వస్తే, అది కూడా ఒక స్వతంత్రంగా మహిళలు పైకి వచ్చే అవకాశం దీనిలో కల్పిస్తే, మళ్ళీ మహిళా రిజర్వేషన్ అని చెప్పి ఒక సీఎం చెల్లినో మీరు చూసారుగా, చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, ఈ వారసత్వం ఈ కాకుండా ఒక సామాన్య మహిళని పైకి తీసుకొచ్చిన రోజునే నిజంగా మహిళా రిజర్వేషన్ బిల్కి సార్థకత. మీ ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చదివే అమ్మాయిల్లో మీరు అన్నట్టు ఈ పొలిటికల్ ఐడియాలజీ క్రియేట్ చేస్తారు? చెప్తే అందరూ కొడతారండి, కానీ క్రియేట్ చేసేది బాగా. నాట్ రిలేటెడ్ టు పార్టీస్, రాజకీయ చైతన్యం తీసుకురావడం వేరు, పార్టీల గురించి చెప్పడం. అయితే ఖచ్చితంగా ఒక వచ్చే 10 సంవత్సరాల్లో కనీసం ఒక 50,000 మంది బాలలత మేడం ప్రోడక్ట్స్ చూస్తారు. అంటే ఆ స్టేజ్లో, ఆ ఏజ్లో ఎలాగైతే సమాజం మీద చైతన్యం ఉండాలో, కెరీర్ మీద ఫోకస్ ఉండాలో, రాజకీయంగా కూడా చైతన్యం ఉంటే, అంటే రాజకీయం అంటే పాలిటిక్స్ అని కాదు, పబ్లిక్ లైఫ్. పబ్లిక్ లైఫ్, వాళ్ళ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడం, అవి 100% వాళ్ళు నా ప్రోడక్ట్స్ కదా, ఖచ్చితంగా వాళ్ళ అవగాహన చైతన్యం ఉంటుంది మేడం. సో ఇంకా ధనిక్ భారత్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు
హెల్త్ కాన్సెప్ట్లు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ చెప్పారు, హెల్త్ పరంగా ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, హెల్త్లో కూడా వల్నరబుల్ సెక్షన్స్కి సపోర్ట్ చేసే విధానంగా కొత్త ఆలోచన తీసుకొస్తున్నారు విక్రమ్ నారాయణరావు. అంటే మహిళల్లో చాలా సమస్యలు ఉంటాయండి, బయటకు చెప్పుకోలేని. ఈరోజు నేను పేపర్లో చూసా, ప్రతి 8 మందిలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వస్తుందని వచ్చింది, ఒక సర్వే వచ్చింది. సో ఇటువంటి మనం అంటే మనం అవగాహన కల్పించడం కానీ లేదా దాన్ని కంట్రోల్ చేయడానికి కొంత సిస్టమ్ డెవలప్. ధనిక్ భారత్ మిషన్లో భాగంగా ఇవైతే స్కానింగ్ మిషన్స్ ఉంటాయి కావచ్చు, లేకపోతే అవగాహన సదస్సులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత మాది కొంచెం ఈ పని అయిపోయిన తర్వాత దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. సో ఎప్పుడు వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బై 2027, 2027లో. సో ఈ సంవత్సరం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ట్రాక్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇయర్ నుంచి హెల్త్ సిస్టమ్ అంతే కూడా ఎడ్యుకేషన్ కూడా యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లే విధంగా అడుగులు పడుతున్నాయి. ఎప్పుడు వరకు రావచ్చు యూనివర్సిటీ? వితిన్ 5 to 10 years అంతే మ్యాక్స్. అంటే ఇక్కడ చిన్న డౌట్, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు నెక్స్ట్ ఎలాగే యూనివర్సిటీకే వెళ్ళాలి కాబట్టి మీ ధనిక్ భారత్ నుంచి బయటకు వెళ్లకుండా యూనివర్సిటీలోకి వెళ్ళిపోయాలి? లేదు, ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ని అట్రాక్ట్ చేసుకోవడానికి యూనివర్సిటీ. కేవలం ధనిక్ భారత్ హైదరాబాద్, ధనిక్ భారత్ విజయవాడ మాత్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి, ఒక రోజుకి విదేశాల నుంచి, అమెరికా నుంచి, చైనా నుంచి, రష్యా నుంచి, న్యూజిలాండ్ నుంచి, ఈవెన్ ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి ధనిక్ భారత్కి వచ్చి చదువుకునే రోజులు రాబోతున్నాయి. సగటు భారతీయుడిగా నా కోరిక అది. ఎందుకంటే ఉన్నత చదువులు చదవాలి అంటే చాలామంది విదేశాలకు వెళ్ళిపోతారు పెద్ద పెద్ద యూనివర్సిటీలకి, కానీ మన దగ్గరకు వచ్చి ఎప్పటికే చదువుకుంటారని చూస్తాం. మన దగ్గర వీసాలు తీసుకుని వచ్చి ధనిక్ భారత్లో చదివే రోజులు రాబోతున్నాయి. ఆ తర్వాత నేనే మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. ఖచ్చితంగా మేడం, ఆ ఇంటర్వ్యూ కోసం నేను కూడా ఎదురు చూస్తాను, ఆ ఫలితం కోసం నేను కూడా ఎదురు చూస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ధనిక్ భారత్ మిషన్ సక్సెస్ అవ్వాలని, మీరు అనుకున్న రిజల్ట్ సాధ్యమైనంత త్వరగా కనిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.